టీడీపీ టికెట్ జనసేనకు త్యాగం చేస్తే ఇప్పుడు సవతి బిడ్డల్లా బ్రతకాల్సి వస్తుంది. ఒక్క నేత కూడా పట్టించుకోవడం లేదు. నేతలు ఆగ్రహం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం కూటమి నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. అంబాజీపేటలో జరిగిన టీడీపీ ఎస్సీ నేతల సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పి గన్నవరం టికెట్ టీడీపీకి ఇస్తే కాపాడుకోలేని పరిస్థితి టీడీపీలో ఏర్పడిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి వచ్చిన టికెట్ను వెనక్కి తీసుకుని జనసేనకు ఇచ్చి కష్టపడి గెలిపించినా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునేవారు లేరని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో సవతి బిడ్డల్లా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని నేతలు మండిపడ్డారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏమైనా జరిగినా ముందుకు వచ్చి నిలబడే నేతలు లేరని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో స్థానికులకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబాజీపేటలో జరిగిన టీడీపీ ఎస్సీ నేతల సమావేశంలో నేతలు మండిపడ్డారు. ఫస్ట్ సీట్లు పెట్టుకునండి, తర్వాత మీరు ఆప్షన్లో పెట్టేసి ఈ పార్టీని కూడేస్తారు కదా. తెలుగుదేశం పార్టీ ఈ టికెట్ ఎప్పుడు కారణం చెప్పండి సార్. ఇక్కడే కన్యాకుమారిలో మీటింగ్ పెట్టాం సార్, గుర్తు చేసుకోండి. ఇక్కడే గౌరవ అందరూ మనం చేసుకున్నది ప్రోత్సహించండి. అది టికెట్ వెళ్ళిపోవడం కారణం మనమే చేస్తున్నది. ఈవేళ తెలుగుదేశం ఉంటున్నాం, జనసేన మీటింగే కదా మనల్ని ఒకసారి గుడి మీద చెప్పండి మీరు సార్. అలాగేశారు ఇప్పుడు అలాగేశారు మనం కూర్చొని దేని మన న్యాయం జరుగుతుంది చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అది చెప్పండి. జనసేన ఉన్నాం, అది తన కష్టపడ్డాం, పార్టీ ఎక్కించుకున్నాం, రాష్ట్రాలకు ధర్నా చేసాం, ఏదన్నా న్యాయం చెప్పండి. ఇక్కడ 3 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ వచ్చి, ఒక జనసేన నాయకుడు పడుచుకుంటాడు మనల్ని. ఎమ్మెల్యే పక్కన పెట్టండి, ఎమ్మెల్యే పనిచేసిపోతాడు ఆయన. ఓ మీటింగ్ కానీ దేని కానీ పిలుస్తుంది మనల్ని. ఏదో తెలిసేసి ఇదే చెప్పండి. 3 మాట్లాడతారా మేము మాట్లాడతాం సార్. ఎవరు కూడా చేయట్లేదండి. చెప్తున్నారు చెప్తారు పదవి పోతాయని భయపడతారు సార్. మనోడు కూర్చోండి. ఎమ్మెల్యే దృష్టికి ఆ విషయం అక్కడి దగ్గర కూడా తీసుకెళ్ళాలి. మా పార్టీ వాళ్ళకి ఏదైనా అవుతే మేము ఉంటాను అని భరోసా ఇచ్చే నాయకుల రోజు మనకు కనబడలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం యాక్చువల్గా తల్లి పెట్టడం, కానీ ఈవేళ సవత పెట్టడం. ఎందుకంటే తల్లికి పుట్టిన బిడ్డలు పక్కకి అంటారు, సవత తల్లి బిడ్డ చేతిలో మనం ఉండవలసి వస్తుంది. ఇప్పుడు జరిగే పరిపాలనలో నిజంగా నియోజకవర్గ స్థాయికి వచ్చినప్పటికీ మండల స్థాయిలో నాయకులు ఉన్నారు, 4 మండలాల నాయకులు ఉన్నారు, 4 మండలాల్లో ఎవరిపైనా చేసుకుంటారు. కానీ ఇక్కడ జనసేనగా పార్టీ పని జరుగుతున్నప్పుడు, మనకంటూ పార్టీ ఉందనుకున్నప్పుడు మన పార్టీలో ఈ ఎస్సీ నాయకుల్లో ఒకరిద్దరు ఎవరన్నా బయటకు వచ్చారా నాయకులుగా? ఎందుకంటే ఏదన్నా ఉంటే మనకి జనసేన